Hey, hello everyone. Welcome back to Sri Telugu channel World of Womens. ఈరోజు వీడియోలో నేను ఈజీగా చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ చికెన్ని తీసుకోవాలండి. ఈ చికెన్ వచ్చేసి ఒక 1/2 కిలో ఉంటుంది. ఇప్పుడు అందులో మనం కారం యాడ్ చేసుకోవాలి. కారం ఒక 2 స్పూన్స్ అండి. ఇక్కడ మేము వేస్తున్న కారము పెద్దగా స్పైసీ లేదనమాట, అందుకని ఎక్కువ యాడ్ చేసాం. మీ దగ్గర స్పైసీ ఉన్న కారం అయితే 1 స్పూన్ యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1 స్పూన్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, ఇంకా అలాగే ఒక 1 స్పూన్ చికెన్ మసాలా ఉంటుంది కదా అది, ఇంకా అలాగే ఇందులో ధనియాల పౌడర్ ఉంటుంది కదా అది కూడా 1 స్పూన్. ఇవన్నీ యాడ్ చేసి హాఫ్ లెమన్ని కూడా స్క్వీజ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎలాగంటే చికెన్ పీసెస్కి మంచిగా చికెన్ అనేది ఆ మసాలా అనేది పట్టాలండి. అలా మంచిగా దానికి పట్టించుకోండి. ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో కర్డ్ యాడ్ చేసుకోవాలి. కర్డ్ వచ్చేసి ఒక 4 to 5 స్పూన్స్ యాడ్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్నది 1 కిలో చికెన్కి ఒక 5 to 6 యాడ్ చేసుకోండి. కర్డ్ యాడ్ చేసుకొని ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి. ఎంత ఎక్కువసేపు చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా మనం ఎందులో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామో ఆ బాండీలోనే కలిపి పెట్టుకున్నారంటే డైరెక్ట్గా అదే స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేశాము. ఇప్పుడు అందులో ఒక అక్కడ మీరు చూసారు కదా, టేబుల్ స్పూన్ కాదులేండి, గంట ఆయిల్ ఉంటుంది కదా దాంతో, అంటే ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకొని స్లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ వేయించుకోవాలన్నమాట. ఇది మీరు ఒకవేళ అంటే చికెన్ బిర్యానీస్ చేసుకున్నా కానీ, లేకపోతే ఏదైనా సైడ్కి అంటే కర్రీ ప్రిపేర్ చేసుకుని గ్రేవీ ఏదైనా ఫ్రైస్ కావాలనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఇంకా ఒక 10 మినిట్స్ అలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకున్నాము. మూత పెట్టుకొని మరొక 10 మినిట్స్, ఒక 5 మినిట్స్ అలా చూస్తే దాని తర్వాత ఇలా వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ కలుపుకొని ఇంకొకసారి మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ వెయిట్ చేసి మళ్ళీ మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే అడుగంటకుండా ఉండాలన్నమాట. అందుకని మనం మూత పెట్టేది ఎందుకంటే మంచిగా కుక్ అవుతుంది కదా లోపల చికెన్ మొత్తం. అందుకని మనం మంచిగా ఉడుకుతుందండి. అందుకని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 10 మినిట్స్ ఉడికించుకోండి. అప్పుడు చూసారా ఇలా దగ్గరకు అవుతుంది. ఈ ప్రాసెస్ మీరు చెక్ చేసుకుంటూ ఉన్నారంటే ఒక 5 మినిట్స్కి అర్థమవుతుంది అనమాట. వాటర్ అంతా దానికి అదే ముక్కలోకి పీల్చుకొని ఇంక రిమైనింగ్ వాటర్ ఎవాపరేట్ అయిపోయినాక ఇలా గట్టిగా రెడీ అవుతుంది అనమాట. ఇంకొంచెం ఇలా అయినాక ఒక 5 మినిట్స్ కలుపుకున్నారంటే ఆ మసాలా మొత్తం దానికి వచ్చేస్తుంది. అప్పుడు ఇంకా ఫైనల్గా మనం కొత్తిమీర 2-3 పచ్చిమిర్చి వేసుకొని కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. మనం మ్యారినేట్ చేసుకున్న దాంట్లోనే అంత ముక్కలకి ఆ మసాలా పట్టి టేస్ట్ వస్తుందండి. సో మ్యారినేటింగ్ మాత్రం కంపల్సరీ. అంతే, ఇంకా రెడీ అయిపోయినట్టే. యమ్మీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే నాకు ఇన్స్టాలో పిక్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.